ఒక నిశ్శబ్దమైన రాత్రి. ఆకాశంలో వేలాది నక్షత్రాలు మృదువుగా మెరిసేవి. కాని ఒక చిన్న నక్షత్రం మాత్రం భిన్నంగా ఉంది. ఆ నక్షత్రం పేరు లూమీ. అందరూ నన్ను చూడాలి అని లూమీ అనుకుంది. చంద్రుడు మృదువుగా నవ్వాడు. ఒక రాత్రి లూమీ చాలా ఎక్కువగా మెరిసింది. అంత ఎక్కువగా గూళ్ళో నిద్రపోతున్న గుడ్లగూబలు లేచిపోయాయి. మేఘాలు అలిసిపోయాయి. దయచేసి మెల్లగా మెరవు అని మేఘాలు చెప్పాయి. కాని లూమీ వినలేదు. లూమీ ఎక్కువ వెలుగుతో మిగతా నక్షత్రాలు దూరంగా వెళ్ళిపోయాయి. అప్పుడే లూమీ ఒంటరిగా అనిపించింది. ఆమె వెలుగు మెల్లగా తగ్గిపోయింది. ఎవరూ నాతో లేరెందుకు? అని లూమీ బాధగా అడిగింది. చంద్రుడు లూమీ దగ్గరకు వచ్చి అన్నాడు, నిజమైన వెలుగు ఎక్కువగా మెరవడంలో కాదు, మృదువుగా మెరవడంలో ఉంటుంది. నక్షత్రాలు రాత్రికి శాంతి ఇవ్వాలి అని చంద్రుడు చెప్పాడు. ఆ రాత్రి లూమీ మెల్లగా మృదువుగా మెరిసింది. గుడ్లగూబలు నిద్రపోయాయి. మేఘాలు ఆనందించాయి. నక్షత్రాలు తిరిగి వచ్చాయి. భూమిపై పిల్లలు నిశ్చింతగా నిద్రపోయారు. లూమీ మృదువైన వెలుగులో మధురమైన కలలు చూశారు. అప్పటినుంచి లూమీ ఆకాశంలో అత్యంత దయగల చిన్న నక్షత్రం అయింది. శుభరాత్రి పిల్లలు, మధురమైన నిద్ర కలుగాలి.